నమస్కారం. మానస కార్యక్రమానికి స్వాగతం. నా పేరు డాక్టర్ కెఎస్ రత్నాకర్. ప్రస్తుతం గ్లోబల్ హాస్పిటల్స్లో డైరెక్టర్గా ఉంటూ ఉన్నాను హైదరాబాద్లో. ఈనాడు మనం ముచ్చరించుకోబోయే అంశము వ్యక్తిత్వం నుండి పూర్ణత్వం దాకా. వ్యక్తిత్వం అంటే ఇండివిడ్యువాలిటీ అని ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు. పూర్ణత్వం అంటే సమగ్రమైన అభివృద్ధి, సమగ్రమైన మానవ పురోభివృద్ధి. దాన్నే పర్సనాలిటీ అంటారు. దానికి సమానమైనటువంటి పదము పూర్ణత్వము. పర్సనాలిటీ, పూర్ణత్వము. ఇప్పుడు ఇండివిడ్యువాలిటీ నుండి పూర్ణత్వం వస్తుందా? మనకందరికీ తెలిసిన ఒక విషయం ఏమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మది గ్రేటెస్ట్ పర్సనాలిటీ అంటారు. ఆయనది పూర్ణావతారం అంటారు. అంటే పూర్ణుడు. పర్సనాలిటీ ఉన్నవాడు పూర్ణత్వం సంపాదించిన వాడు అని అర్థం. ఈ పూర్ణత్వము వ్యక్తిత్వం నుంచి మనం వెళ్ళగలమా? దానికి ఏమన్నా మార్గాలు ఉన్నాయా? తప్పక ఉన్నాయి. అసలు వ్యక్తిత్వం అంటే ఏంటో ముందు చూద్దాం. ప్రపంచానికి మనం ప్రకటించబోయేటటువంటివి మన యొక్క స్వభావాలు, గుణాలు ఏమున్నాయో అవి కేవలం ఒకానొక విద్యా అర్హతలతో పాటు మానవుడు తాను మిగతా జీవరాశుల కన్నా భిన్నత్వంగా తాను ఉండటం ఒక వ్యక్తిత్వం, ఇండివిడ్యువాలిటీ. ఒక చిన్న గమ్మత్తైన మాట విశ్లేషణ చేద్దాం. ఇండివిడ్యువాలిటీ అనే ఇంగ్లీష్ పదంలో ఒకటి ఏముందంటే డ్యువాలిటీ, నాట్ డ్యూయల్. రెండు కానిది ఇండివిడ్యువాలిటీ. ఇది ఎందుకు మనం ఇప్పుడు ప్రథమంగా తెలుసుకోవాలంటే చెప్తాను. మనలో 4 కోణాలు ఉన్నాయి. ఏమి కోణము? మొట్టమొదటి కోణం ఏమిటంటే శారీరక లేదా దైహిక, దాన్నే ఫిజికల్ డైమెన్షన్ కోణము. రెండవది ఏమిటంటే మెంటల్ ఆర్ సైకలాజికల్ ఆర్ ఇమోషనల్ డైమెన్షన్, మానసిక కోణము. మూడవది జ్ఞానము కోణము, దాన్నే ఇంటెలెక్చువల్ డైమెన్షన్ అంటారు. వీటన్నిటికీ ఆధారమై సాక్షిభూతంగా ఉన్నటువంటి దాన్ని స్పిరిచువల్ డైమెన్షన్ అంటారు. మనం ఎంతవరకు వీటిని అర్థం చేసుకోగలమో చూద్దాం. ఎందుకంటే రెండుగా ఉండటం అంటే అర్థం కేవలం రెండని అర్థం కాదు. ఏదైనా సరే ఒకటిగా ఉండవలసింది, ఒకటిగా ఉండకుండా ఉండటం అనేది ఇండివిడ్యువాలిటీ. అంటే మనలోనే, దేహంలోనే మనసు ఉన్నది, దేహంలోనే బుద్ధి ఉన్నది, దేహంలోనే ఆత్మ కావచ్చు, స్పిరిచువల్ కావచ్చు, అది ఉన్నది. అంటే ఇవన్నీ కలిసి ఉన్నప్పుడే నీవు ఇండివిడ్యువల్. రెండుగా విడిపోతే యు ఆర్ నాట్ ఇండివిడ్యువల్. అంటే అర్థం ఇప్పుడు తెలుసుకోవాల్సింది శరీరం ఉన్నది. నేను అందరితో సామాన్యంగా చెప్తుంటా. ఇప్పుడు మనం అందరినీ చూడొచ్చు, అందరినీ ఉన్నటువంటి లక్షణాలు చూడొచ్చు, రూపురేఖలను చూడొచ్చు, దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అది జ్ఞాపకం ఉంటుంది. తర్వాత ఎప్పుడు నాకు కలుసుకున్నా కానీ వారిని గుర్తుపట్టి మనం మాట్లాడుకోవచ్చు. ఇది శారీరక కోణం. రెండవ కోణం ఏదుందంటే అది మానసిక కోణం. మానసిక కోణం ఎవరిది వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి కనిపించదు, తెలియదు. ఎవరి గురించి ఏమి అనుకున్నా మనం లోపల అనుకున్నది మనం లోపలే ఉంచుకోవచ్చు, బయటికి చెప్పవచ్చు. బయటికి చెప్పింది మాత్రమే ప్రపంచానికి తెలుస్తుంది, లోపల ఉన్నది తెలియదు. అంటే లోపల ఉన్నటువంటి కోపతాపాలు, ఆవేశాలు, భేదాలు, ఈ ఉన్నవన్నీ మంచివి కూడా, ప్రేమ, ఇవన్నీ కూడాను మనం వ్యక్తీకరిస్తే, ప్రకటిస్తే ప్రపంచానికి తెలుస్తుంది. లేకపోతే లోపలే ఉంటుంది. మూడవ కోణం విజ్ఞానమయం లేదా ఇంటెలెక్చువల్ డైమెన్షన్. ఇది ఏమిటంటే నేను సామాన్యంగా అడుగుతుంటాను చాలా చోట్ల, నాలెడ్జ్కి నోకి తేడా ఏంటని. రెండు నామవాచకాలే, నో అండ్ నాలెడ్జ్ అని. ఎందుకు మనం దీని గురించి తెలుసుకోవాలి అంటే, మనం అందరం నో అంటే పుట్టుకతో వచ్చినది, నాలెడ్జ్ అంటే ప్రపంచం నుంచి తెచ్చుకున్నవి. ఉదాహరణకి
ఫిష్ నోస్ స్విమ్మింగ్, దానికి పుట్టుకతోనే ఈత గుణం ఉన్నది, ఈదే గుణం ఉన్నది. అలాగే పసిబిడ్డకి తల్లిని ప్రేమించే గుణం పుట్టుకతోనే ఉన్నది. అలాగ పుట్టుకతోనే ఉన్నవి ఇంగ్లీష్లో చెప్పాలంటే బేబీ నోస్ హౌ టు లవ్ మదర్, ఫిష్ నోస్ స్విమ్మింగ్. అక్కడ ఫిష్ హ్యాజ్ నాలెడ్జ్ ఆఫ్ స్విమ్మింగ్ అనరు. అర్థమైంది కదా? అప్పుడు మనం ఈ నాలెడ్జ్ నో అనే దాన్ని రెండింటినీ ముందుకు తీసుకెళ్ళి ఏ విధంగా ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలా అని చెప్పే కోణమే ఇంటలెక్చువల్ డైమెన్షన్. వీటన్నిటికీ సాక్షిభూతంగా ఉన్నది చివరిది. దాని గురించి విస్తృతంగా మరెప్పుడన్నా మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనం చూడాల్సింది ఏమిటంటే, ఇండివిజువల్ అనేవాడు నిజమైనటువంటి మనిషిగా ఎదగాలి అంటే ఈ మూడు కలిసి ఉండాలి. దీన్ని ఏమంటారు అంటే మనుషులు త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణ శుద్ధి అంటే మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం, మహాత్మానా. ఇండివిజువల్స్ అందరూ మహాత్ములు లాంటి వారు. అంటే ఏమిటంటే వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు తలిచేది, వాళ్ళు ఆచరించేది ఒకటే. అంటే దేహంతో చేసేది, మనసుతో ఆలోచించేది, ఆ తర్వాత ఆచరించేది అంతా ఒక్కటే. పైకి అంతా చాలా బాగున్నారండి అంటూ లోపల లోపల ఏమిటిలేండి, ఏం బాగులండి అనుకోవటం ఇది మానవ లక్షణం కాదు. నిజమైన ఇండివిజువల్ ఈ విధంగా ఎదగడు, ఎదగలేడు. కాబట్టి ఇండివిజువాలిటీ అన్నప్పుడు సమగ్రమైనటువంటి 4 భిన్న కోణాలు కలిసి ఉండటం అనేది ఇండివిజువాలిటీ. అదే వ్యక్తిత్వము. అందుకని విష్ణు సహస్రనామంలో విష్ణుమూర్తికి వ్యక్తి అనేటువంటి పదం కూడా ఉంది. అంటే మనం అన్నిటినీ ఒక్కలాగా మనం చూడాలి. ఆలోచనలు విడిగా వెళ్ళకూడదు, శరీరం విడిగా వెళ్ళకూడదు. అలాగే మనకున్న విజ్ఞానం కూడా, బుద్ధి కూడా విడిగా ఉండకూడదు. కలిసి ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్ ఉండాలి. అక్కడి నుంచి ఇండివిజువాలిటీ నుంచి పూర్ణత్వం. మరి ఇండివిజువాలిటీ అన్నప్పుడు అన్నీ కలిసి ఉన్నప్పుడు పూర్ణత్వమే కదండి అని మనం అనుకోవచ్చు. పూర్ణత్వం ఉన్నప్పుడు ఆలోచనలు, నడతలు, ఆచరణలు కలిసి ఉండవచ్చు. కానీ దానివల్ల నీకు కానీ ప్రపంచానికి కానీ ప్రయోజనం ఏమన్నా కలిగిందా? నువ్వు ఆలోచించావు, ఏదో ఆచరించావు, దానివల్ల ఏమన్నా మంచి జరిగిందా? దానివల్ల ప్రయోజనం వచ్చిందా? దానివల్ల ఆనందం వచ్చిందా? ఇదంతా ఆలోచించేది పూర్ణత్వం వైపు వెళ్తుంది. ఆ పూర్ణత్వం రావాలి అంటే మనిషికి కొన్ని లక్షణాలు కావాలి. ఈ లక్షణాలు ఎప్పుడైతే వస్తాయో అందరం పూర్ణుడైనటువంటి శ్రీకృష్ణుడిలాగా తయారవడానికి అవకాశం ఉంటుంది. దీనికి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, పూర్ణత్వం అనేటువంటిది 2 కోణాల్లో మనం చూడొచ్చు. ఏమిటది? మనకి మనం ముందుగా మన యొక్క లక్షణాలు మనం విచారించుకోవాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక శిల్పి ఒక కృష్ణ విగ్రహాన్ని ఒక రాతిలో చెక్కుతూ ఉన్నట్ట. చాలా అద్భుతంగా వస్తుంది శిల్పం. ఆ అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ విగ్రహం బయటికి వస్తుంటే అటు పక్క నుంచి వెళ్తున్న పర్యాటకుడు చూసి, ఏమి అద్భుతమైన కృష్ణ శిల్పం అండి, శ్రీకృష్ణ పరమాత్మని నేను చూడలేదు, కానీ ఇప్పుడు మీరు చెక్కిన శిల్పంలో నేను చూడగలుగుతున్నాను అని చాలా ఆనందపడుతూ మీరు ఒక అద్భుతమైన శిల్పి అంటాడు. ఆ శిల్పిని చూసి ఆ పర్యాటకుడు అంటాడు, ఎంత అద్భుతమైన శిల్పి అండి మీరు అంటాడు. ఆ శిల్పి ఆశ్చర్యపడతాడు. మళ్ళా అంటాడు పర్యాటకుడు, ఆ కృష్ణ విగ్రహాన్ని మలచిన మీరు అద్భుతమైన సృష్టికర్త అండి అంటాడు. అప్పుడు ఆ శిల్పి అంటాడు, కాదండి, నేను ఏ అద్భుతమైన శిల్పిని కాదు. కారణం ఏంటంటారు? శ్రీకృష్ణుడు ముందే ఉన్నాడు ఆ శిలలో, నేను అనవసరమైన ముక్కల్ని మాత్రమే తీసేశాను అంటాడు. అంటే అర్థము, మనందరిలో ఉన్నటువంటి అద్భుతమైన సౌందర్య మూర్తి బయటికి రావాలంటే మొట్టమొదటిగా అనవసరమైన ముక్కలు ఏమున్నాయి తెలుసుకోవాలి. అప్పుడే ఇండివిజువాలిటీ నుంచి పూర్ణత్వంలోకి ప్రప్రథమమైనటువంటి మెట్టు ఎక్కగలుగుతాం.
ఏమిటది? మనలో ఉన్నటువంటి అనవసరమైనవి ముక్కలు. అనవసరమైన ముక్కలు దేహాన్ని కానీ మనసుని కానీ మనకున్నటువంటి బుద్ధిని కానీ విచ్చలవిడిగా వదిలేయటం అనేది. దేహానికి కావలసిన తిండి పెట్టడం, కావలసినట్టుగా తిప్పటం, ఇది చాలా తప్పు. దానికి ఒక క్రమశిక్షణ ఉండాలి, దానికి ఒక ఆరోగ్య మార్గం ఉండాలి, దానికి పోషక పదార్థాలు ఉండాలి. ఎప్పుడే గనక శరీరానికి పోషక ఆహారం తక్కువ అవుతుందో, అనారోగ్యం వస్తుందో, అప్పుడు మనసు కూడా పాడవుతుంది. మనసు సరిగా లేకపోతే దేహం పాడవుతుంది. అంటే మనలో ఉన్న 3 శక్తులు ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉన్నాయి. ఈ అవినాభావ సంబంధాన్ని మనం గుర్తించలేకపోతే ఒక్కొక్క కోణం, ఒక్కొక్క భాగం శిథిలం కావడం మొదలు పెడుతుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం చూడాల్సింది, నా దేహం బాగుందా, నా ఆరోగ్యం బాగుందా, ఎంత చిన్నటువంటి మనకి వచ్చిన అనారోగ్య లక్షణం కానీ అని వెంటనే దాన్ని సరిచేయించుకోవాలి. ఆ శరీరాన్ని సరిచూసుకున్న తర్వాత మనం మనసును సరిచూసుకోవాలి. ఇది సరిచూసుకోవటం అంటే నిజమైనటువంటి మానవత్వానికి, నిజమైన మేధస్సుకి అది ఒక గీటురాయి. మనస్సుని పరిరక్షించుకోవటం అంటే అది సామాన్యమైన పని కాదు. మనసుని నిజం మాట్లాడితే అది చాలా చిన్న విషయం కూడా, చిన్నగా కూడా తీసుకోవచ్చు. అది కష్టం అనుకుంటే కష్టం. అది ఒక చిన్న మాట చెప్తాను. మనసు ఎటు వెళ్తోంది అనేది బయట నుంచి చూస్తే అది ఎటు తిరుగుతోంది, ఎక్కడికి వెళ్తోందంటే వెంటనే అది వెనక్కి వస్తుంది. కాదు, అది ఎటు వెళ్తుంటే మనం కూడా అటే వెళ్తున్నామంటే అది వెనక్కి రాదు, ఎక్కడికో తీసుకెళ్తుంటుంది. దానివల్ల సమయము, అనారోగ్యము. మనసు విచ్చలవిడిగా తిరిగితే శరీర ఆరోగ్యం, ఆకలి సరిగా ఉండదు, నిద్ర సరిగా ఉండదు, చదువుకున్నది బోధపడదు, మనకి మేధస్సులోకి వెళ్ళదు. అలాంటప్పుడు మనస్సే గనక మన యొక్క అదుపులో లేని నాడు, అందుకోసం శిల్పి అన్నవాడు మనసును వెంటనే చూసుకుంటాడు. నాలో మనసు ఎలా ఉంది, ఎలా తిరుగుతోంది, దీన్ని నేను కేంద్రీకృతం, ఫోకస్లో చెయ్యగలనా లేదా. ఆ తర్వాత మనకి విద్య, ఏమి చదవాలి. అనవసరమైన ముక్కలు తీసేయడం అంటే చదవడంలో సరి అయినవి చదవాలి, మంచి గ్రంథాలు చదవాలి. మనకి అర్హతకి, యోగ్యతకి, మనం చదువుతున్నటువంటి విద్యకి, దానికి సంబంధించిన పుస్తకాలతో పాటు చక్కటి మన యొక్క జీవన శైలిని మార్చేటటువంటివి, మార్చగలిగేటటువంటి పుస్తకాలు చదువుతూ ఉండాలి. ఆచార్యుల దగ్గర మాటలు వినాలి, ప్రవచనాలు వినాలి. అంటే అర్థము, మనిషి ఇండివిజువాలిటీ నుంచి పర్సనాలిటీకి వెళ్ళాలి అంటే మొట్టమొదటగా తనలో ఉన్న అనవసరమైన దుర్గుణాలనేటువంటి ముక్కల్ని తీసేయాలి. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను. శ్రీకృష్ణుడు గురువు గారు సాందీపుడు. సాందీప మహర్షి దగ్గర సెలవు తీసుకునేట విద్య పూర్తయింది. సెలవు తీసుకుందామని వెళితే కృష్ణ పరమాత్మ అడుగుతాడు, రోజు నేను నిత్యం పఠించవలసినటువంటి ప్రార్థన ఉన్నదా అని. అందుకని ఆయన పూర్ణుడయ్యాడేమో కూడా. ఎందుకంటే గురువుని నాకు ఇచ్చిన విద్యతో పాటు ఒక ప్రార్థనని ఇవ్వండి అనేటువంటి శిష్యులు ఈనాడు కరువయ్యారు. ఏమి ప్రార్థించాలి? నాకు కేవలం నేర్చుకున్నటువంటి ఇంజనీరింగు, మెడిసిను, బిజినెస్ మేనేజ్మెంట్ కాదండి. జీవితంలో నేను ఏ విధంగా రోజు నేనేం ప్రార్థించాలి? సందీప మహర్షి చెప్తాడు. ఎంత చక్కటి మాట చెప్తాడంటే, కృష్ణ అంటే కృష్ణుడికి తెలియదని కాదు, కృష్ణుడి యొక్క ఆ నెపం మీద మనందరికీ చెప్పిన ప్రార్థన. ఏమిటి ఆ ప్రార్థన అంటే, దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ అంటాడు. ఏం చక్కటి మహర్షి చెప్పిన ప్రార్థన. చిన్న ప్రార్థన, అతి చిన్న ప్రార్థన. మనం అందరం రోజు చేస్తే ఎంతో మంచి మేలు జరుగుతుంది. ఏమిటి ఆ ప్రార్థన? దురితాని పరాసువ అంటే మనకి సమాజంలో మెలకువ సమయంలో నీ అంతా తిరుగుతున్నప్పుడు నన్ను పాపాలకి, నన్ను కష్టాలకి, దుఃఖాలకి దూరంగా ఉంచు తండ్రి అని అడగటం. ఆ తర్వాత యద్భద్రం తన్న ఆసువ, అన్నీ మంగళకరమైంది, మంచి వాళ్ళ దగ్గరికి చేరు, మంచి వాళ్ళ మాటలు వినేటట్లు చేయి.
నేను మంచి సాంగత్యంలో ఉండేట్టు చేయి. ఈ విధంగా ప్రార్థన అమోఘమైంది. అందుకనే కబీర్ అంటాడు, ఈ సందర్భంలో భగవంతుణ్ణి నేను ఏమి ప్రార్థిస్తాను అంటే మంచి స్నేహితుల్ని ఇవ్వమని, చెడ్డ స్నేహితులుగా నాకు ఎవరు రాకూడదని, వాళ్ళని దూరంగా ఉంచమని. ఎంత అద్భుతమైన ప్రార్థన ఆలోచించండి. కాబట్టి పూర్ణత్వానికి వెళ్ళాలి అంటే మనము వీలైనంత వరకు ఈ విజ్ఞానమయమైన కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని దూరంగా ఉంచాలి. ఆఖరిగా ఇంకా వచ్చేటటువంటి పూర్ణత్వానికి శిఖరాలు. శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీరామచంద్రుడు, బుద్ధుడు, జీసస్ వీళ్ళందరూ పూర్ణత్వాన్ని సాధించిన వారు. ఎలా సాధించారు, దేనివల్ల సాధించారు, దాన్ని మనం సంగ్రహంగా తెలుసుకుందుకు ప్రయత్నం చేద్దాం. దీన్ని ఏమంటారంటే, ఒక చక్కటి శ్లోకం యోగ వాసిష్టంలో వశిష్ఠ మహాముని శ్రీరామచంద్రుడు చెప్తాడు. పూర్ణత్వం వైపు వెళ్ళాలి అంటే టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఎవరైనా ఏమన్నా ఈనాడు హార్వర్డ్ కాదు, స్టాన్ఫర్డ్ కాదు, దేశ విదేశాల పుస్తకాలైనా ఇటు అటు వేదాన్ని అటు ఇటు చేసిన వాళ్ళే కానీ మనకున్నటువంటి మూల సూత్రాల్ని, మూల సత్యాల్ని విస్మరించి వేరేగా రాసినటువంటివి ఏ గ్రంథం కాదు. ఏమిటో ఆలోచించండి. ఎంత చక్కగా పర్సనాలిటీ డెవలప్మెంట్ వశిష్ఠ మహర్షి చెప్తాడు. స్ఫుటత, సత్యత, సత్త, ధీరత, నిర్వికల్పత, సమత, శాంత, మైత్రి, కరుణ, కీర్తి, ఆర్యత, 11 గుణాలు చెప్తాయండి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే 11 గుణాలు చెప్తాయండి. మొట్టమొదట మనిషి పర్సనాలిటీ ఉన్నవాడికి వాడికి జీవితం మీద ఫోకస్ ఉంటుంది, కేంద్రీకృతమైన నేను ఏం చెయ్యాలి, దీన్ని స్ఫుటత అంటారు, క్లారిటీ అంటారు. ఈనాడు మనం చేసే ఏ పనిలో ఉన్న క్లారిటీ ఉందంటారా? విస్పష్టం. నాకు కొన్ని పదాలే స్పష్టంగా అర్థం కాకపోతే చదువులు పూర్తయిపోతున్నాయి ఈనాడు. కొన్ని అంశాలే స్పష్టత లేదు ఈనాడు. ఎలా వస్తుంది? నిజమైన పర్సనాలిటీ వచ్చిన మనిషికి చాలా క్లారిటీ ఉంటుందండి, జీవితం మీద స్పష్టత ఉంటుందండి. స్ఫుటత, సత్యత అంటే అర్థము ఎటువంటి సందర్భంలో అయినా సరే తాను నేర్చుకున్నవన్నీ నిత్య సత్యాలు. దాన్ని ఎటువంటి సందర్భంలో నేను వీడటం జరగదు. అంటే ఇందులో తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నా చదువు, నా విజ్ఞానం నన్ను సత్య మార్గంలో నడుపుతుంది. ఈ విధమైనటువంటి ఇక్కడ సత్య మార్గం అంటే ఏంటండి అని మీరు అడుగుతారేమో. ఏదే గనక మనకి క్షేమకరము, ఆరోగ్యకరము, శుభప్రదాయము అవుతుందో అదంతా సత్యమే. అసత్యము ఆడిన నాడు ఆందోళన తప్ప ఏం రాదు. కాబట్టి స్ఫుటత, సత్యత, ధీరత, గ్రేటెస్ట్ కాన్ఫిడెన్స్ అండి. మనుషుల్లో ఈనాడు బాగా చదువుకున్న వాళ్ళలో ఎక్కడో తెలియని బలహీనత. వివేకానందుల వారు అంటారు, నిజమైన ఎడ్యుకేషను మనిషికి చక్కటి కాన్ఫిడెన్స్, ధైర్యం తీసుకురావాలి. నిర్బలులకి ఏనాడు స్పిరిచువాలిటీ కాదు, పూర్ణత్వం కానీ రాదండి. ఎందుకు? బలహీనులకి ఏమీ దొరకదు అని చెప్పి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉన్నాయండి. బలహీనులు ఏది సాధించలేరు. అందుకనే ధీరత, చక్కటి స్ట్రెంగ్త్ ఉండాలి, మనిషిలో శక్తి ఉండాలి. స్ఫుటత, సత్యత, ధీరత, నిర్వికల్పత. నిర్వికల్పత అంటే నువ్వు చేసే ప్రతి పనిలో నాకేంటి లాభం అని ఆలోచించడం కాదు. ఈనాడు ప్రతి వాళ్ళు ఏ పని చేసినా నాకేంటి లాభం కాదు. నువ్వు మనిషిగా ఉన్నప్పుడు నువ్వు చేయవలసిన కర్తవ్యాలు ఉన్నాయి. నీ కర్తవ్యం ఏమిటి? ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక సోదరుడిగా, ఒక ఆచార్యుడిగా, ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా కర్తవ్యం చేయటం. ఆ కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు మరేం జరుగుతుంది మనిషికి? కాబట్టి మనం ఆలోచించాల్సింది ఈ నిర్వికల్పత, నాకేంటి అనే భావన వదిలేసి నేను నా కర్తవ్యాన్ని చేస్తున్నాను అంటే ఒక విధంగా మరొకరు విశ్లేషించవచ్చు, లాభాపేక్ష లేకుండా చేయలేమా అని. చెయ్యాలా? లాభాపేక్ష ఉండకూడదా అని. లాభాపేక్ష ఉండటం అనేది దానికోసమే పనిచేస్తే చాలా తప్పు. దానంతట అదే వస్తే మహామంచిది.
భగవంతుడు కాదు, మనం చేస్తున్న కర్తవ్యం కాదు. ఎలా ఉంటుందంటే చేసిన దానికి నీకు లాభం తప్పకుండా ఉంటుంది, కానీ లాభాన్ని ఆశించి చేస్తే నిరాశ రావచ్చు. కాబట్టి మనం ఈనాడు గ్రహించవలసింది ఏమిటంటే ఇప్పుడు నిర్వికల్పత, అక్కడి నుంచి ఏమిటి శాంత. శాంత అంటే ఎటువంటి సందర్భంలో అయినా సరే మనుషులు ఎవరు ఆందోళన పరిచేటువంటి స్థితిలో మనుషులు ఉండకూడదు. ఎవరున్నా కానీ నిజమైన పూర్ణత్వం వచ్చినవాడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. నేను అందరినీ అంటుంటాను, ఏనాడైనా మీరు రామచంద్రుడిది కానీ, శ్రీకృష్ణుడిది కానీ, జీసస్ కానీ, బుద్ధుడిని కానీ ఏడుస్తూ ఉన్న మొహాలు చూసారా మీరు? వాళ్ళు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. అంటే అర్థం ఎప్పుడే గనక నిర్వికల్పతతో నువ్వు ఉంటావో శాంత ఉంటుంది. ఒకసారి ఒకతను బుద్ధుడి మీద కోపంతో వచ్చాట. వచ్చి ఆయన మీద ఉమ్మేస్తాడట. భగవంతుడు వెంటనే బుద్ధుడు మొహం తుడుచుకుంటాడట. అదేమిటి సార్ మీరు ఎలా అంటే, నాకు ఏమీ లేదు, నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు అంటాడట. అంటే అర్థం ఎంత శాంతమూర్తో చూడండి. కాబట్టి శాంత, సమత, అందరినీ ఒక్కలాగే చూస్తాడు. కీర్తి, ఆర్యత, కీర్తి కోసం అనేటువంటిది అది తప్పు మార్గం కాదు. నలుగురు మంచి అనుకోవాలి, అనుకోవటం అనేది మంచి గుణం. తర్వాత ఈజ్ అ పర్ఫెక్ట్ జెంటిల్మన్, అది ఆర్యత. అంటే ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఈజ్ ఎ రోల్ మోడల్, అది పర్సనాలిటీ. అంటే సంపూర్ణత్వం అంటే ఏమో కాదు, మనిషి అలా నిలబడితే ఆయనలాగా ఉండాలి అని నలుగురు అనుకోవటమే. కాబట్టి ఈనాడు మనం వ్యక్తిత్వం నుంచి పూర్ణత్వం దాకా చక్కటి ప్రస్థానం చేశాం. దానికి మనం అవలంబించవలసినటువంటి ఆ గుణాలు ఏమిటో మనం తెలుసుకున్నాం. నమస్కారం.